బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో కరెస్పాండెంట్ నేరలోతుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఫ్రూట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ హర్ష పాల్గొని పండ్ల యొక్క విశిష్టత గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం చిన్నారులు డాన్సులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంచడం మరియు పండ్ల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఫ్రూట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్లో పండే పండ్లను తినాలని చెప్పారు. పండ్లను తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయని, జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు. చిన్నారులకు డైట్ బ్యాలెన్స్ ను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పండ్లను కనీసం 8 సార్లు కడిగి తినాలని సూచించారు. చిన్నారులకు జంక్ ఫుడ్ ను తినిపించకుండా పండ్లను తినిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రోగ నిరోధక శక్తి, రోగానికి యూజ్ అయ్యేది విటమిన్ సి. విటమిన్ సి దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఒక ప్లేట్ ఉందనుకోండి, WHO నామ్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఈ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, దీనిని 3 భాగాలుగా విభజించుకుంటే, ఇండియన్ డైట్ చెప్తున్నా నేను, మనకు త్రూఅవుట్ వరల్డ్ మనకు అనవసరం, మన బుచ్చి సరౌండింగ్స్లో, మన ట్రాపికల్ రీజియన్లో మనకు అది చాలు. దీన్ని 2 హాఫ్స్ చేసుకుంటే, ఒక హాఫ్ కార్బోహైడ్రేట్, మిగతా హాఫ్ని 2 హాఫ్స్ చేసుకున్నాం అనుకోండి, అది ప్రోటీన్, ఫైబర్. మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ వెయిట్లో ఉంటుంది. మీరు చెప్పినట్టు ఆకుకూరల్లో, ఇంకా వెజిటేబుల్స్లో, ఇంకా సరే అక్కడ వరకు చాలనుకోండి, ఒక భాగం మాత్రం అవే పెట్టాలి. మిగతా దాంట్లో ప్రోటీన్ కూడా పెట్టాలి. ఈ ప్రోటీన్ సోర్సెస్ ఏంది? ఫ్రూట్స్లో రాదు, ఎగ్, ఇంకా మనకు సులభంగా దొరికేది ఫిష్, మీట్, మళ్ళీ చికెన్, ఎవరు నాన్ వెజ్ తినేవాలంటే దానికి, ఇంకా ఈజీగా పాలు అనేది మిగతా హాఫ్. ఈ మిగతాదంతా కార్బోహైడ్రేట్ ఉంది చూసారా, ఈ కార్బోహైడ్రేట్లో ఓన్లీ అన్నమే పెట్టాల్సిన పని లేదు. మనం అన్నంతో పాటు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉంటాయి ఇంకొన్ని. ఈ సీజన్లో అనుకోండి మనకి గన్సిగడ్డలు దొరుకుతాయి, దాంట్లో కార్బోహైడ్రేట్ బాగుంటుంది. పొటాటో పెట్టచ్చు. ఈ దుంపలన్నీ పెట్టినా కూడా అది కూడా కార్బోహైడ్రేటే మనకి. సో ఎప్పుడైతే ఈ ప్లేట్ ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 365 days పండే పండ్లన్నీ కూడా జీనోమ్ టెక్నాలజీతో జీన్ మార్ఫింగ్ జరిగి సమ్మర్లో రావాల్సిన వింటర్లో వస్తున్నాయి, వింటర్లో రావాల్సిన రైనీ సీజన్లో వస్తున్నాయి, అలా త్రూ అవుట్ దొరుకుతున్నాయి మనకి. సో దీనిని మనం మార్చలేం, 100% మనం మార్చలేం. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ని మనం ఇలా బ్యాలెన్స్డ్గా డైట్ ఇచ్చామనుకోండి, వీళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టండి, ఆల్మండ్స్ కానీ, క్యాష్యూ కానీ, డేట్స్ కానీ, నార్మల్ డేట్స్ పెట్టచ్చు, కిమియా డేట్స్ ఇలాంటివి దొరుకుతాయి, ఇవి పెట్టవచ్చు. డ్రై డేట్స్ కన్నా కూడా అవి ఎక్కువ. ఇలాంటివి అవాయిడ్ చేయండి. అసలు షుగర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి మనం, లేదంటే మనం ఒబేస్ అయిపోతాం. సరేనా? సో ఇవి అసలు ఎందుకు వచ్చినాయి? నేను ఇందా చెప్పాను నిన్న ఈవినింగ్ కూడా అసెంబ్లీలో, బండి మీద అన్ని జామకాయలు ఉంటాయి. ఒక ఆయన చూసి ఆయన బాగాలేదని పెడతాడు, ఇంకొక ఆయన ఇట్లా అంటాడు. ఒక 20 చేతులు దాని మీద పొడి ఉంటాయి. కానీ మనం కొనుక్కోగానే వెంటనే చిన్నపిల్లలం కదా తినాలనిపిస్తుంది, పెద్దవాళ్ళు మాకు కూడా అనిపిస్తుంది. కాస్త ఎర్రగా బ్రహ్మాండం టక్కని తీసుకొని కొరికేస్తాం. అప్పుడు దాని మీద ఎంతమంది చేతులు పెట్టి బ్యాక్టీరియా అంతా ఉంటుంది. అందుకే ఇప్పుడు మేడమ్స్ ఒక డీజిల్ రేటు తెచ్చారు. ఆ జామకాయలు ఇవన్నీ, ద్రాక్ష అయితే మరీ ముఖ్యంగా నీళ్ళల్లో ఒక 15 నిమిషాల సేపు మామూలు నీళ్ళలో వేసి, ఆ నీళ్ళన్నీ పోసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసి, తర్వాత ఉప్పు వేసి కాసేపు ఉప్పులో ఉంటే తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కొని తినాలి. ద్రాక్షలో ఎక్కువ డస్ట్ ఉంటుంది, చిన్న చిన్నగా కదా గుత్తిలాగా ఉంటుంది, దాంట్లో దుమ్మంతా వెళ్ళిపోయి ఉంటుంది.
సో అరటిపండు కడుక్కొని తినక్కర్లేదు, కానీ మన చేతులు బాగుండాలి. వచ్చుకున్న తర్వాత కొంతమంది దాని చేత ఇట్లా అంటారు, అలా చేయకూడదు. సో కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? పిల్లలు మన జాతి సంపద. వారు ఆరోగ్యంగా విజ్ఞానవంతులైతేనే దేశం బాగుపడుతుంది. ముందు ఆరోగ్యమే చెప్పారు. మీరు కూడా చూడండి, చాలామంది మన స్కూల్లో కూడా మధ్యాహ్నం లంచ్ కాగానే పేరెంట్సే దగ్గరుండి పరిగిస్తూ అంగడి దగ్గర తీసుకెళ్ళి మీ పిల్లవాడికి కావాల్సిన కురుకురే తినిపిస్తారు. వాడు అన్నం తినేటప్పుడు దాని మీద దృష్టి ఉంటుంది, వాడికి మీరు తెచ్చిన క్యారియర్ మీద ఉండదు. వాడు ఇది ఎంత త్వరగా తినేసి అవి కొనుక్కోవాలని ఆతృత పడుతుంటాడు. నేను అందుకే అరుస్తుంటా, మధ్యాహ్నం మాత్రం అన్నం తినిన తర్వాత ఏమీ తినకూడదు. పండ్లు తినొచ్చు కానీ ఇంకేం తినకూడదు. కురుకురేలు ఇంకేమి కొనుక్కోకూడదు. మళ్ళీ ఈవినింగ్ 3:30 కొనుక్కోండి, ఎందుకంటే అప్పుడే ఆకలి వేస్తుంది, అరిగిపోతుంది. సో మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఎవ్వరు ఏం తినకూడదు. ఓకేనా? అందరు రెడీయా? సార్ మేము ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏమి తినం అన్నవాడు చేయొద్దండి. ముందు పేరెంట్స్ కొని, అందుకోసమే ఈ ఫ్రూట్ డే యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక పండ్ల ఎగ్జిబిషన్ కాదు. డాక్టర్ని ఎందుకు పిలిచామంటే ఈ యొక్క మనకు తెలియని విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అందుకోసం ఇది అయిన తర్వాత ఎవరి క్లాసులోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేడమ్స్ శుభ్రంగా పళ్ళన్నీ కూడా చక్కగా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసి అందరికీ స్నాక్స్ లాగా ఇప్పుడు ఇస్తారు. పేరెంట్స్ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీ హర్ష గారికి మన పాఠశాల తరఫున Please subscribe SS News AP.